పరిశుద్ధమైన మా తండ్రి, ఈ సమయంలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి. కొద్దిసేపు నీ సన్నిధి మాతో ఉంచి మనల్ని బలపరిచి నడిపించు. నీ కృప మీద మేము ఆధారపడి ఉన్నాము. ఈ స్థలం ముందు ఏ చీకటి పని చేయకున్నట్లుగా సాతాను శక్తుల ప్రభావం అంతను కూడా యేసు నామములో నేను బంధిస్తుంటానుగా నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడగలరని యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 7వ కీర్తన గురించి మనం చూద్దాం. 7వ కీర్తన గురించి, ఆ 7వ కీర్తన పైన టైటిల్ చిన్న చిన్న అక్షరాలతో వ్రాయబడి ఉంది. ఏముంది పైన? ఏం వ్రాయబడి ఉంది అక్కడ? బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గూర్చి పాడినది. అది ఇక్కడ కూషు చెప్పిన మాటలతో మనం ఒకరిని గాయపరచవచ్చు. మన యొక్క నాలుగుతో అనేక మంది మీద చెడు మాటలు మాట్లాడవచ్చు. బెన్యామీను వంశస్థుడు. సౌలు ఏమే వంశస్థుడు? రాజు అయిన సౌలు బెన్యామీను. సో ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఎవరు చుట్టం ఈ కూషు అనేటువంటి వాడు. సో దాని గురించి బహు వ్యాకులం. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే కత్తితో పొడిచినట్టు ఉంటాయి. అందులోకి శత్రువు ఎవరు? సౌలు రాజుకి శత్రువు ఎవరు? దావీదు. సో ఏం మాట్లాడుంటాడు, అవతల వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఎలా మాట్లాడతాడు. సో మనకి శత్రువుల గురించి బహు సులువుగా మన నాలుక అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది. వాడు వీడు ఇక అనేక రీతిలుగా ఎంతవరకు నురుగు క్రక్కగలము. శత్రువు అనేటవాడికి చాలా 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 వ్యంగ్యంగా మాట్లాడుతాడు. కొంతమంది ఇష్టానుసారంగా వాడు వ్యతిరేకంగా మాట్లాడతారు. మంచిని గురించి మాట్లాడరు, చెడు గురించి మాట్లాడతారు. సో దావీదు ఈ సమయంలో మన చుట్టూ అంతే, ఎందుకు ఇలాగా అవుతుంది అని అనుకుంటాం. దావీదు చెడ్డవాడేమి కాదు, దావీదు భయంకరమైన వ్యక్తి ఏమి కాదు, దావీదు దేవునికి శత్రువు ఏమి కాదు, అన్యుడేమి కాదు, దేవుని ఎక్కువ ప్రేమించేవాడు. మనం అనవచ్చు దేవుని ఎక్కువగా ప్రేమించినట్టు దావీదు మీద ఎంత దాడి ఎందుకు జరుగుతుంది అని అనుకోవచ్చు. మనం వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఎవరో చెడ్డోళ్ళు అని మనం అనుకుంటాం. మనం అలా కాదు. దట్ ఈస్ ద ప్రాసెస్. ఒక క్రైస్తవుడు పరిశుద్ధపరచబడవలసినటువంటి విధానం అది. హింసించబడిన వారు ఏమన్నాడు? నీతి కొరకు హింసించబడేవారు ధన్యులు. సో మన హింస అంటే అసలు ఇష్టమే కనుక మరి దావీదుకి ఏంటి హింస? ఇప్పుడు వచ్చిన దగ్గరికి వద్దాం. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. చూసారా ఇతనికి ఎంత ధైర్యం ఉందో తన ప్రార్థనలో. నిజంగా నేను పాపం చేస్తే శత్రువునే పట్టుకొని, అంటే తనలో తప్పు లేదు కనుక ధైర్యంగా మాట్లాడుతుంది. శత్రువు నన్ను తరిమి పట్టుకొని, ఇంకేముంది? నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. అది ఆ శత్రువు నేను గనక తప్పు చేస్తే అంత చదువుకోండి మరి కాదా, 1-2 కూడా చదువుకోండి. ఇతని యొక్క ప్రార్థనలో ఇతను నిర్దోషత్వం కనపడుతుంది. ఇలా మనం ప్రార్థన చేయలేదు. ఏం తప్పు చేయలేదని గంటాబద్ధంగా గుండె మీద చేయబెట్టుకొని సరిగ్గా చెప్పలేం. ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే నేను అరిశాను కానీ, వాళ్ళు తిరిగి తిట్టాను కానీ, లోపల అంతరంగంలో కొంచెమైనా మన హృదయం అదేం చేస్తుంది, పీకుతూ ఉంటుంది. నేను చెప్పిందంత నిజం కాదు కదా కానీ అడుగుతాం, నువ్వు చెప్పగలవా, అసలు నేను నిజంగా చెప్పగలవా అని అంటాం. కానీ అంతరంగం తెలుసు మనం పూర్తిగా నిజం కాదు. కానీ ఇతడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే. దాని అర్థం ఏంటి? ఎందుకు మరి ఎలా చేస్తున్నారు వీళ్ళు? సో దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఎలాగా దేవునికి మొరపెట్టుకోవాలో వాళ్ళతో వీళ్ళతో చెప్పడం అనవసరం. ఇంకా కానీ దేవునితో చెప్పుకో, నేను గనక నిజంగా తప్పు చేసి ఉంటే నువ్వే చేయి ప్రభు. నా శత్రువు నన్ను పట్టుకొని నిమ్ము, నా శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము.
ఎంత ధైర్యంతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటంటే నీతి, నిజాయితీ. ఇదే దేవుని రాజ్యం యొక్క స్తంభం. దేవుని రాజ్యం, దేవుని యొక్క సింహాసనం యొక్క స్తంభాలు అవి. సో దేవుని రాజ్యం కడతానంటున్నావు, నీవు నీతిగా ఉండడం చూసుకోవాలి. కానీ వాడెవడో నిన్ను అవినీతి పరుడు అన్నంత వల్ల అది చూసుకోవద్దు. నేను సరిగా ఉన్నాను, నేను నీతితో ఉన్నాను, నేను కదల్చబడను. ఇది తప్పకుండా క్రైస్తవులు అనుభవించవలసిందే. యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు నీతి కొరకు అకలదప్పులు ఉన్నాయి, నీతి కొరకు హింసించబడటం కూడా ఉంది. నీతి కొరకు హింసించబడేటువంటి వారు ధన్యులు. 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, నీ సింహాసనముకు ఆధారములు. కృపా సత్యములు. కృప ఒకటి, ఇంకోటి ఏంటి? సత్యము. కృప, సత్యం. నీ సన్నిధానవర్తులు. నీ సన్నిధిలో ఉండవలసినది ఇవి. ఈ స్తంభాల మీద ఉంది దేవుని యొక్క రాజ్యం. అలాగే లేకుండా దేవుని సింహాసనం అనేది ఉంటుంది. సో ఇది నువ్వు ఎంతవరకు నువ్వు కలిగి ఉన్నావు చెప్తున్నావు. కానీ నిన్ను నీవు సమర్థించుకోవడానికి మాట్లాడుతున్నావు. కానీ నిజంగా నీతి లేదు నీకు. నీతి ఉంటే నీతిహీనమైన పనులు నువ్వు చేయవు. పాపం దగ్గరకు వచ్చినప్పుడు ఎదుర్కొనేటప్పుడు చచ్చిపోతాను అంతే. నేను చచ్చిపోతాను కానీ ఈ వ్యభిచారం చేయను, చంపే, నేను చచ్చిపోతాను, అందుకని నేను లొంగను. సో అది న్యాయము, నీతి. కానీ పాపాన్ని ఎప్పుడు ఎదిరించలేదు. పాపం ఎప్పుడు కూడా నీవు కాదు వద్దు అని అనలేదు. నువ్వు పాపానికి లోబడిపోయి ఎంతవరకు పాపం కొరకు నువ్వు ప్రాకులాడి దీంట్లో ఎక్కడ నువ్వు నిలబడతావు? నీతి, ఆయన రాజ్యం నువ్వు కట్టాలంటే నీవు నీతి కలిగి ఉండాలంతే. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట, నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే. సో నేను ఇది డబ్బిస్తాను, నేను చందా వేస్తాను అంటాను. నీతి న్యాయములు జరిగించుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. యెహోవాకు ఇష్టమైనది ఏంటి? నువ్వు తీసుకొచ్చిన అరటి పండ్లు గెల చూసి ఆయన మురిసిపోయి నేను ఏమనుకుంటా ఉంటాడు అనుకుంటున్నావా? ఆయనకు కావాల్సింది నీ చందా కాదు, నీ తీసుకొచ్చే కొబ్బరికాయ కాదు. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన ఆ దేవుడు నేను ఏమనుకున్నా ఉంటాడు, చల్లగా శాంతిగా కాపాడుతాడు అనుకుంటున్నావేమి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉన్నాడు. వాక్యాలు వింటున్నప్పుడు మీరు కొంత శ్రద్ధ లేదు. ఏ వాక్యం చెప్తున్నారో అని రాసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని మళ్ళీ తరచి చూసుకొని మనకేం అర్థం కాలేదు, ఏం అర్థమైంది. ఇక్కడ ఏం చూస్తున్నాం? క్రైస్తవులైనటువంటి వారు తప్పకుండా హింస అనిపిస్తారు. ఇక్కడ దేవునికి ఇష్టడైన మనిషి దావీదంటే ఎవరు? దేవుడు కోరుకున్నటువంటి మనిషి, దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తి. అతని కష్టాలేంటి? దేవుని ఆత్మతో తాకబడినవాడు, నింపబడినవాడు, అభిషేకించబడినటువంటి వాడు, దేవుని దృష్టిలో ఎంతో అతడు నమ్మకమైనటువంటి వాడు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం నాకెందుకు అని అనుకోకు. దావీదుకే వచ్చినాయి ఈ కష్టం. అతడు దుష్టుడు కనుక రాలేదు. ఇదొక ప్రాసెస్ అంతే. ఇది ఒక ప్రాసెస్, తప్పదు. ప్రభువు నువ్వు నమ్ముకున్నావంటే నిన్ను పరిశుద్ధపరచడానికి అదే ప్రాసెస్. సరే, మనం ఆలోచించుకుంటే నేను నీతిగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ నీతి దేవుని ఎదుట పరిపూర్ణమైనది కాదు. మానవుని యొక్క నీతి దేవుని యొక్క నీతి ఎదుట సరిపోదు. ఇంకేముంది? మానవుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఎన్నోసార్లు కోపడతాం కనుక ఇంకా కొంచెం నీవు కాల్చబడాలి. అక్కడక్కడ ఇంకా కాల్చబడాలి. ఆయన ఎలాగో చేస్తున్నాడు నీ మీదకి ఇవన్నీ దూషణలు, నీ గురించి చెడుగా మాట్లాడుకోవడం, నీ గురించి అబద్ధాలు మాట్లాడుకోవడం. సో ఏ భాగాలు నువ్వు ఇంకా కాల్చబడలేదో
కాల్చబడ్డానికి దేవుడు హింస ద్వారా, నీ గురించి చెడుకు మాట్లాడుకోవడం ద్వారా అలౌ చేస్తాడు ఆయన. లూకా సువార్త 6వ అధ్యాయం. నిజమే, వాళ్ళు మనల్ని తృణీకరిస్తున్నారు, మన గురించి మాట్లాడుకుంటున్నారు, రకరకాలుగా వాళ్ళు అబద్ధాలు కూడా మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరూ మన శత్రువులు అనుకుంటున్నాము. కానీ యేసయ్య చెప్పిన సిద్ధాంతం మనం ఎలా ఉండాలి? 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయం 27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. బాధించేవారు ఉంటారు అని అర్థం. సో ప్రార్థన, నేనేం ప్రార్థన చేయాలి? నేను ప్రార్థన అంశాలు అయిపోయి ఇంకేం ప్రార్థన చేయాలి నాకు అర్థం కావట్లేదు. సరే, ఈ వాక్యం చదువు. నేను ఎవరైతే బాధిస్తున్నారో అర్ధరాత్రులు లేచి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీ శత్రువులను ప్రేమించడం ఒకటి, వాళ్ళకి కీడు చేయదు ఇంకోటి, వాళ్ళకి మేలు చేయము ఇంకోటి, తర్వాత ప్రార్థన చేయి. ఇవన్నీ ఎందుకు దేవుడేని ఎలౌ చేస్తున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు? భలే అయిందిలే, ఆ అమ్మాయి కింద పడ్డదిలే, నేను విన్నాను, అక్కడెక్కడో కార్నర్లో కింద పడ్డదంట, కాలు కొంచెం చిట్లిందంట. అబ్బాయి ఎంత దేవుడు ఉన్నాడు, దేవుడు ఇప్పుడు ఉన్నాడని ఇప్పుడు నిరూపణ అవుతుంది కదా మనకి. మీరే చెప్పండి. అంత అరిసి వెళ్ళి అక్కడ బోర్రని పడ్డదంట. సో ఆ రీతిగా ఉంటే మనం ఎలాగా? దేవుని రాజ్యం ఏ స్తంభములతో ఉన్నది? నీతి న్యాయములు, అది దేవుని రాజ్యం యొక్క స్తంభాలు. సో ఆ నీతి న్యాయములు జరిగించే వాళ్ళంగా మనం ఉన్నామా? రోమా 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని. ఆయనే. నీవు చేతులు కట్టుకొని ఉంటే, నీ నోరు కట్టుకొని ఉంటే ఆయన చేస్తాడు పని. నీవు నోరు తెరిచావా, ఆయన నోరు తెరవు, ఆయన ఏం చేయడు. సో వాక్యాన్ని వెంబడిస్తున్నటువంటి మనం వాక్యములో ప్రతి కార్నర్లో, ప్రతి చోట ఏం రాయబడి ఉన్నది, ముఖ్యంగా యేసయ్య ఏం చెప్పాడు, ఇది మనం తెలుసుకోవాలి. పగ తీర్చడం నా పని. ఆయన చూసేటటువంటి దేవుడు. దావీదు కూడా గ్రహింపు ఉంది, ఆయన చూస్తున్నాడు, ఆయన చేస్తాడు. తర్వాత ఇప్పుడు చూస్తున్నాడు, ఆ తర్వాత చేయవలసింది చేస్తాడు. ఆయన ఓర్చుకొని నువ్వేం చేస్తున్నావు అని చూస్తాడు ఆయన. సో తప్పకుండా దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుందంటే, నీవు హింసించబడి ద్వారానే దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఏదో రకమైనటువంటి హింస, నీ బంధువుల ద్వారా, మీ యొక్క తల్లిదండ్రుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా హింసించబడుట, దాని ద్వారా నీ చేతులతో దేవుని రాజ్యం కట్టాలని చూస్తున్నాడు. కానీ నీ చేతులు ఎలా ఉన్నాయి? నీ నోరు ఎలా ఉన్నది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. ఎందుకు ఏని రాశారు? సింహాసనం గురించి ఎందుకు రాశారు? ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు అమ్మాయి, ఇప్పుడెందుకు కంగారు పడుతున్నావు బాబు? ఒక రోజు వస్తుంది, ఆ రోజున సింహాసనం ఉంటుంది, ధవళ ద గ్రేట్ వైట్ థ్రోన్, మహాసింహాసనం, ద గ్రేట్ వైట్ థ్రోన్. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వానిని చూచితిని. ఓకే, తర్వాత భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయి. ఆయన ఎటువంటి వాడైనా భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయినాయి ఉంటుంది, అంత గ్రేట్. ఆ తర్వాత వాటికి నిలువ చోటు కనబడకపోయేను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఆ సింహాసనం ఎదుట నిలబడతారంతే, అందరు నిలబడతారు. నువ్వు నిలబడతావు, వాళ్ళు నిలబడతారు. ఎవరెవరు నేను మోసం చేస్తున్నారు ఇప్పుడు అనొచ్చు, నేనేం మోసం చేయట్లేదమ్మా అనొచ్చు. భర్తే కానీ భార్య కానీ ఎవరైనా సరే ఇక్కడ నటించవచ్చు.
మీరే నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని తిరగేసేస్తారు. అది ఎందుకు? వారి యొక్క పని ముందు కొనసాగించుకోవడానికి ఎన్ని అబద్ధాలని మాట్లాడతారు. సో అక్కడ ఏం మాట్లాడతారు? ఆయన మహిమతో వచ్చును, ఆయన మహిమతో వచ్చును. ఆయన మహిమ ఏం చేస్తుందంటే వేరు చేసే అవతల పడేస్తుంది. అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. రైట్. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆయన రాస్తున్నాడు, పైనుండి రాస్తున్నాడు కదా ఏం జరుగుతుంది. వాళ్ళు చెప్పి ఏం చెప్పారు, వీళ్ళు చెప్పారని ఈ కోర్టులన్నీ లంచాలు తీసుకొని వాళ్ళు వ్యవహరిస్తారు. తప్పుడు సాక్ష్యాలు చెప్తారు. ₹1,00,000 పడేస్తే తప్పుడు సాక్ష్యాలు చెప్తారు. నువ్వు ఎలాగైనా తప్పించేసుకోవచ్చు, నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనవచ్చు. కానీ దీన్ని మర్చిపోతున్నావు అంటే నీ ఎంత బుద్ధిహీనురాలు ఎవరు లేరనమాట. పదం సులువుగానే సార్ దేవుడు చూసుకుంటాడు లేండి, దేవుడు చూసుకుంటాడు. ఏడు చూసుకునేది ఇక అర్థం కావట్లేదా? ఇక్కడ దేవుడు చూసుకునేది ఏంటి? సాతాను పని చేసి నువ్వు దేవుడిని దగ్గర తీసుకొస్తున్నావు. నువ్వు చేసిందే అసహ్యమైనటువంటి పని. సాతాను శిశురాలుగా ఉన్నావు నువ్వు. మళ్ళీ దేవుడు చూసుకుంటాడేంటి? అక్కడ నువ్వు నిలవగలవా? ఆ మహాసింహాసనం ఎదుట నిలవగలవా? నువ్వు గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును మరి ఒక గ్రంథం విప్పబడెను. మనుషులు చేయు ప్రతి కార్య విషయం అక్కడ వ్రాయబడి ఉన్నది. సగం చెప్తావు, సగం వదిలేస్తావు. నేను మంచిదాన్ని అండి అని చెప్తావు. ఎంత ఘోరమైన పాపం నేను చేయలేదు అని చిన్న పాపం చెప్తావు. గ్రంథాలు విప్పబడినప్పుడు ఏం చేస్తావు? నువ్వు సతమతమైపోతావు. నువ్వెంత అజ్ఞానివిని, ఎంత మూర్ఖురాలు నువ్వు. దేవుని వాక్యం యొక్క భయం లేనిదను నువ్వు. ఎదుర్కొన్నటువంటి వారు నేను అసహించుకోకూడదు అని ఆ తలం ఎందుకు వస్తుంది నీకు? దేవుడు అన్నాడు, ఆయన అసహించుకోకూడదు. మనిషే. నువ్వు ఆయన ఎదుట నువ్వు చాలా నీతిమంతురాలుగా కనబడవచ్చు. ఆయన అంతరంగం చూసేటటువంటి దేవుడు. అది కాదండి, ఇది కాదండి, ఇది కాదండి. ఎందుకు ఇవన్నీ వాగ్వాదాలు? ఎందుకు? ఇది జరిగింది ఇదే అని ఎందుకు చెప్పలేను? ఎందుకు? సాతాను నీ హృదయం ప్రేరేపిస్తా ఉన్నాడు. ఏదేమంటున్నాడు అననీయతో? సైతాన్ ఎందుకు నీ హృదయం ప్రేరేపించు? నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నవాడు సైతాన్. ఎంతకాలం సాతానుకు లోబడి ఉంటావు, భయమైన దానికి ఉంటావు. ప్రభువా నేను లొంగిపోతున్నాను అని అనవా? గ్రంథములు విప్పబడుతున్నటువంటి సమయంలో నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఆయన ఊరిని అలా గ్రంథాలు విప్పబడితే సార్ ఎవరు చెప్పవసరం లేదు, నీకు అర్థమైపోతుంది. ఇదిగో ప్రభు, ఇదిగో బాబు, నా గ్రంథం వచ్చేసింది, ఇక్కడ నా సంగతి ఇక్కడ రాయబడి ఉంది. 14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. అగ్నిగుండం ఒకటి ఉంది. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎందుకు ఇవన్నీ రాయించాడు? నువ్వు తెలుసుకోవాలి. అగ్నిగుండం ఒకటం, మరణం అనేది మృంగివేసింది. అయినప్పటికీ ఆ మరణాన్ని కూడా అగ్నిగుండంలో పారేస్తారంట. దాంతో పొత్తు పెట్టుకున్న వాళ్ళ అందరూ పారేస్తారు. దాని ముందే నువ్వు తెలుసుకోవాలి. ఇవి రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన. ఇవన్నీ మనకి ఎందుకు? నేను మంచిదాన్ని, నేను చెడ్డదాన్ని కాదు. ఇవన్నీ ఎందుకు? జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదా అది చెప్పు. లేక నువ్వు సాతానుతో స్నేహం చేస్తున్నావా? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. వాక్యం చదువుతావు, ఈ బుర్రకెక్కదు నీకు. అరే బాబు, ఇక్కడ నేను తప్పించుకుంటా, అక్కడ తప్పించుకుంటాను. ఏం మాత్రం నోరు విప్పట్లేదు. బహు గర్విష్ఠాలుగా ఉన్నావు, కఠిన హృదయంతో ఉన్నావు, కురివిందం వల్లే ఉన్నావు. నీ ముఖం అది తిరగడ దెమలగా అయిపోయినది. లోబడిన హృదయం, ఏం మాత్రం కూడా లోబడినటువంటి హృదయం. ఎందుకలా ఇనుముతో చేయబడిన హృదయంతో ఇలా ఉన్నావు నువ్వు? భయం లేనిదాను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పారవేయబడు. అక్కడ ఎక్కడో నువ్వు హింస పొందే బదులు ఆ హింస ఏదో ఇక్కడ అనిపించు.
ఎవరో నేనేదో అనుకుంటున్నారు అనుకొని, దానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అంత గాయపడిపోతున్నావు? నువ్వు మంచి చేసినా వారు చెడుగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. దేవుని స్తోత్రం అనుకోవాలి. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది కదా. మత్తయి 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా, నేనైతే కొట్టలేదు కదా, నేను హింసించలేదు కదా, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు, అదృష్టవంతులని అర్థం. ఇంకేముంది? సంతోషించి ఆనందించుడి. సంతోషం ఎందుకు రావట్లేదంటే నీలో దేవుని ఆత్మ పనిచేయడం లేదు, సైతాన్ ఆత్మ పనిచేస్తుంది. సంతోషానికి బదులుగా ఏడుపు వస్తుంది. నన్ను ఇలాగనేసారు, నన్ను అలాగనేసారు. ఇదే సైతాన్. గుర్తించలేకపోతున్నావు. నువ్వు సాతానుతో బంధించబడి ఉన్నావు. నువ్వు సమర్థించుకుంటున్నావు అంటే సాతానుతో బంధించబడి ఉన్నావు, అందుకు సమర్థించుకుంటున్నావు. అలా కాదండి, ఇలా కాదండి, ఇంకా ఏదో అండి. ఏంటిదంతా? ఆల్రెడీ నువ్వు సాతాకు స్నేహితురాలుగా ఉన్నావు. ఇక్కడ దావీదు ఎందుకు అలా హింసించబడుతున్నాడు? ఎన్నోసార్లు హింసించబడ్డాడు. ఒకసారి అబ్షాలోము అతనిని, ఆయనను కుమారుడైన అబ్షాలోము తెప్పలు పెడతాడు, రాజ్యాన్ని పట్టేసుకోవాలని చూస్తున్నాడు. 2వ సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానం రాగా, ఇశ్రాయేలు రాజు అందరూ కూడా అభిమానించి గౌరవించి అతను కరతాళాలు కొట్టి అతన్ని అభిషేకిస్తున్నప్పుడు ఎంతో సంతోషించినటువంటి వారు ఈ రోజున అందరూ అబ్షాలోము పక్షం అయిపోయారట. ఇది ఎంత హింస! అసలు దావీదు భరించలేనటువంటి హింస. వెళ్ళిపోయి ఎక్కడో అబ్షాలు ఎక్కడ పట్టుకొని కొట్టేయలేదు. దావీదు నిజమే అనేక మంది రాజులను చంపేశాడు. కానీ ఇక్కడ తనకు ఏం చేయాలో తొయ్యగా అబ్షాలోము పక్షం వహించేశారు. ఏం చేయాలి అతను తొయ్యటలు. తర్వాత ఏముంది? దావీదు యెరూషలేము నందున్న తన సేవకులందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకయు మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి. ఈ దావీదును చూసి అనేక మంది పారిపోయారు, అన్ని రాజులు పారిపోయారు, ఎవడో నిలవలేదు. ఈ రోజున దావీదు పారిపోతున్నాడు. సింహం వలె ఉన్నటువంటి దావీదు వెళ్ళిపోతున్నాడు. అంతే. ఎటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాడు. దాని తర్వాత చూద్దాం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. దావీదు ఏడుస్తుంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు. కాలు చెప్పులు కూడా లేకుండా నడుస్తా వెళ్తున్నాడు. ఎటువంటి కొదమ సింహం లాంటి దావీదు ఈరోజు ఎటువంటి పరిస్థితులకు వచ్చేసి ఆ ఒలివ చెట్లు దాని ముందు ఏముంటుందంటే కిద్రోను కూడా వాగును కూడా దాటాడు. యేసుప్రభు అంతే. ఆ సిలువకి వెళ్ళక ముందు ఆయా స్థలం గుండా వెళ్ళవలసి వచ్చింది. కిద్రోను వాగు దాటాడు, ఒలివ కొండల దగ్గరికి వెళ్ళాడు. దావీదు కూడా యేసుప్రభు వాళ్ళు ఈ హింసలు భరిస్తాం. అరే ఇతడు ఈ సామ్రాజ్యాన్ని కాపాడినవాడు ఇతనే. ఇశ్రాయేలు గొలియాతు చేతి నుంచి విడుదల చేసేవాడు ఇతనే ఎందుకు శ్రమలు? చాలామంది నీతిమంతులు అయి ఉండి మేము ఎంత నీతిమంతులం, మాకు ఎందుకు శ్రమలు అని అనుకుంటున్నారు. ఈ అగ్ని వచ్చి నిన్ను కాల్చకపోతే నీవు పూర్తిగా దహించబడబోతా ఉన్నావు. ఇదే దేవుని రాజ్యం కట్టడం అంటే. ఒకవేళ నీ మీద హింస వస్తుందనుకో, ధైర్యంగా జ్ఞానంగా భరించు. ప్రభువా, నాలో ఇంకా సరైన నీతి లేదు, కనబడడం లేదు, నాకు పంపించిన హింస కొరకు నీకు వందనాలు. ఇది నీవు
తీసుకొనవలసిన తీరు అంతే. నేను ఎంత మంచివాడిని, నేను అంత మంచివాడిని, నా మీదకి ఎందుకు ఇటువంటిది, వాళ్ళు ఎలా అన్నారండి, వీళ్ళు ఎలా అన్నారండి అని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం ఎందుకు? మనం వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవాలి మనకు నీ మంచితనం గురించి. 2 సమూయేలు 16వ అధ్యాయం 5వ వచనం ఇంకేం జరుగుతుంది చూడండి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అను ఒకడు, అక్కడేమో వాడి పేరేంటి కూషు, ఇక్కడేమో షిమి అనేవాడు. రైట్, ఈ షిమి అనేవాడు ఏం చేస్తున్నాడు? అచ్చటి నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట వెంట నడుచుచు. ఎందుకు బయలుదేరి వచ్చాడంట? వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. ఏం చేస్తున్నాడంట? దావీదును శపిస్తాడు, వెనకాలే శాపములు పెడుతున్నాడు. ఇంకా కొంచెం కొన్ని గజాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక శాపం, మళ్ళీ కొన్ని గజాలు వెళ్ళిన తర్వాత మళ్ళా శాపం. ఆ చెవులు మోతమోగిస్తున్నాడు శాపాలతో. ఎట్లాగైనా దావీదును మాటలతో పొడిచి హింసించి అనేకమైన శాపవచనాలు పలికి గందరగోళం చేసి పడేస్తున్నాడు వెనకాల మైకి పెట్టినట్లుగా. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుతున్నాడట. దావీదు మీద, దావీదు సేవకుల మీద ఎంత మన హృదయానికి తట్టుకోలేనటువంటి హింసలు పెడుతున్నాం. అతడు ఎందుకు పనిచేస్తాడు దావీదు ముందు? ఎందుకు పనిచేస్తాడు దావీదు ముందు? మొక్కలు నరికేయగలడు. కానీ అతడికి తెలుసు దేవుడు దీన్ని పంపిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ అతడు దేనికి పని జరిగినటువంటి వాడు. రాళ్ళు వేస్తున్నాడు, ఒక రాజు మీద రాళ్ళు వేస్తున్నాడు. వాడు తలగప్పుకొని ఏడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎటువంటి సంఘటన మనం చూస్తాం, ఎంత చులకనంగా మాట్లాడుతున్నాడు. ఈ షిమి నరహంతకుడా, ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. ఎటువంటి మాటలు అంటే చీపెస్ట్, అంటే హీనమైన, అతి హీనమైన మాటలు. అతి హీనం, చీ అనేది ఏంటి? ఈ మాటలు దావీదు భరించాడు, యేసయ్య భరించాడు, ఉమ్మి భరించాడు, ఆయన కొరడ దెబ్బలు వహించాడు, ముండ్ల కిరీటం ధరించాడు, నీ కొరకు నా కొరకు. కానీ ముందే దావీదు ఆ మార్గంలో ముందే ఉన్నాడు. చీపు నరహంతకుడు, మోసగాడ, ఎటువంటి తిట్లు తిట్టాలో, దేని వలన మనసును కలత చేయాలో అటువంటి మాటలు సిద్ధం చేసుకుని నోటి నిండా, చేతి నిండా రాళ్ళు తీసుకున్నాడు, నోటి నిండా ఇవి తీసుకున్నాడు. ఎటువంటి మాటలు తీసుకున్నాడు? ఏ మాట విసిరితే అతను గుండె పగిలిపోద్దు. సేవకులైనంత మాత్రాన వీటిని తప్పించకుండా మనం పోదు. దావీదే నా సేవకుడైన దావీదు అంటాడు మాటికి. ఆయనే భరించినప్పుడు నీవు నేను భరించడంలో పెద్ద గొప్ప ఏం కాదు. చీపు అనేటువంటి మాటలు ఈ గొప్ప రాజు అయినటువంటి దావీదు ఇశ్రాయేలుకు రక్షణ, కాపుదల తీసుకొచ్చిన వాడు ఆయన, రక్షణ తీసుకొచ్చిన వాడు అతడు. అయినప్పటికీ చివరికి ఎంత హీనముగా హింసించబడదు, మాటలు పడుచు. లోకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనం. నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? మనం అనుకుంటామంటే మేము మార్వన్స్ పొందాం కదా, శాంతి అంటే ఇదేరా బాబు అని అనుకుంటాం. దేవుని రాజ్యమునకు ప్రతినిధిగాను ఉండాలంటే నీవు తప్పకుండా దీన్ని అనుభవించాలి. నేను కూడా దేవుని రాజ్యాన్ని కడుతున్నాను. ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును కట్టడానికి నేను కూడా ఒక రిప్రజెంటేటివ్ అని అంటే దీనికి సిద్ధంగా ఉండు. అందరూ కట్టలేరు. ఆ సమయంలో ఏ పాపం చేయలేని వాడైనప్పటికీ ఈ మాటలు వినబడవలసి వస్తుంది, ఈ మాటలు వినవలసి వచ్చింది. ఎవరైనా ఒక మాట అంటే చాలు భరించలేవు. తప్పు చేసినా భరించలేవు. తప్పు చేయకపోతే ఏం భరిస్తావు? ఎలా భరిస్తావు? నువ్వు భరిస్తున్నావా లేదా? నువ్వు భరించలేకపోతే
నువ్వు దేవుని రాజ్యం కట్టడానికి నీకు అర్హత లేదు. తర్వాత ఇంకేముంది? కాదు, భేదమునే కలుగు చేయవచ్చుని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు ఒక ఇంటిలో వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. అది యేసయ్య చెప్పాడు, ముందే చెప్పాడు. నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలంటే ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నావో అంతే విరోధం స్టార్ట్ అయిపోతుంది. దీనికే వచ్చిందంటే భక్తి. ఇక్కడ ఊర్లో ఎవరు లేరనుకుంటే భక్తులు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు, వాళ్ళకి నేను భక్తి వచ్చేసినట్టు దీనికి అని మొదలు పెడతారు. ఏం భక్తి అది? అది ఎవరి భక్తేనా? సన్యాసి భక్తి ఎక్కడికి వెళ్తుందో? మన దగ్గర అంత మంచిగా భజన చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు యేసుప్రభు భజనే చేస్తున్నారు. కానీ నీవు నిజంగా ప్రభువుని వెంబడించడానికి స్టార్ట్ చేస్తే ఇది సిద్ధంగా ఉండండి. ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా ఇద్దరు. ఇంకేముంది? తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని. అంతే. మీ అమ్మ కూడా నమ్మదు, మీ అమ్మ ఎంత చెప్పినా నమ్మదు. అత్త కోడలికిని, కోడలు వచ్చేది ఫస్ట్. ఇది ఇక్కడ ఆ తల్లి కుమారు తల సంగతి. ప్రభువు నమ్ముకున్నామంటే మీ అత్తగారు స్టార్ట్ చేశారనమాట. అత్త కోడలకిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పి. విరోధులుగా ఉందురు. 7వ కీర్తన 1వ వచనం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఇది ఆయన ప్రార్థనలో నువ్వు వల్లించడమే కాకుండా ధ్యానించు. ఈ సమయాల్లో దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నా దేవా, నేను నీ శరణు, ఎక్కడికి వెళ్ళలేను, ఇప్పుడు నీ శరణు దగ్గరకు వస్తున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను నీవేనా ఆశ్రయము, నీవేనా ఆశ్రయ దుర్గము. ఈ దావీదు ఏ విధంగా ప్రార్థన చేసినాడు, ఆ ప్రార్థనలన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా వల్లించదు. పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం 8వ వచనం. గర్జించే సింహం వల్లే వాడు ఎలా నీ చుట్టూ తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎప్పుడు దొరుకుతావా మింగేద్దామా వెతుకుతూ సింహం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి? అదే క్రైస్తవ జీవితము. నీ చుట్టూ సింహం తిరుగుతున్నాడు. నువ్వు సాతాను రాజ్యం అయితే నీ చుట్టూ కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి, చాలా కంఫర్ట్స్ ఉంటాయి, ఎంతో ఆదరణ ఉంటుంది. సంఘం అంటే అదిరా బాబు అనిపించేటట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. వాడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు కొంచెం నిద్రపోయా వెంటనే మీదకి వచ్చేస్తాడు. అందుకని మెలకువగా ఉన్నాడు. వెతుకుచూ తిరుగుచున్నాడు కనుక మెలకువగా ఉన్నాడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన దగ్గరికి రావాలి. నువ్వు సొమ్మసిల్లిపోయే సమయంలో నీ విరోధుల్లాగా ఉన్నటువంటి వారు అరిసి మీద కొట్టడానికి మీదకి వచ్చేస్తున్న సమయంలో, ఈ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళు. అలసిన వానికి కానీ ఏం చేస్తాడు? చదువు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన మీద ఆధారపడు. ఇంకా బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూడండి, నూతన బలం పొందుదురు. ఆయన వైపు చూస్తే నూతన బలం పొందుతాను. ఇంకా వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురు. ఆయన విశ్వాసపు రెక్కలు ఇవ్వగలడు. రెక్కలు చాపి నువ్వు పైన ఉంటావు. ఈ గందరగోళం అంతా కింద ఉంటుంది, తుఫాన్ అంతా కింద ఉంటుంది. నువ్వు తుఫానుకు పైన ఉంటావు, నీ క్రింద తుఫాను ఉంటుంది. అంతలాగా ఆయన కాపాడగలడు. 12వ వచనం చూద్దాం. కీర్తన 7వ కీర్తన 12వ వచనం. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. నీవు ఇప్పుడైనా పశ్చాత్తాపడకపోతే
ఒకడును మల్లని ఎడల. ఆయన తన ఖడ్గమును పదును పెట్టు. అది ఆయన పదును పెడతాడని గుర్తించుకో. కాముగా ఉన్నాడు దేవుడు అనుకుంటున్నావు, నన్ను ఎవడు అనేవాడు లేడు అనుకుంటున్నావు, నేను తప్పించుకున్నాను అనుకుంటున్నావు, కానీ ఆయన పదును పెడుతున్నాడు. జాగ్రత్త. ఆయన మెదలకున్న ఉన్నాడు దేవుడు, నేనేం చేయట్లేదంటే కత్తిని పదును పెడతాడని తెలుసుకోను. ఇంకా బలంగా పదును పెడుతున్నాడు. ఇది దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి జ్ఞానం. వాళ్ళ గురించి దేవుడు కామ్గా ఉన్నాడు అంటే కంగారు పడుకున్నాడు. తన విల్లు ఎక్కుపెట్టి, తన విల్లు, ఆయన దగ్గర కత్తి ఉంది, ఇంకేముంది, విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన సిద్ధం చేశాడమ్మా, నువ్వు కంగారు పడకు. ఆయన మెత్తగా ఉన్నాడు, లేకుంటే ఆయన ఫ్యాన్ పెట్టాడు, నాకు ఆయన చల్లని గాలి వీసేటట్టు చేస్తున్నాడు, నీ తాతంగాలని చూపిస్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఈ సమయం ఏంటంటే స్నానం పెట్టేస్తాం, స్నానం పెడుతున్నాడు. నువ్వేనుకుంటావంటే తాత ఎప్పుడు వెళ్ళి ప్రభు అంటే ఆయన ఊరుకుంటాడు అనుకుంటున్నాడు. ఆయన విల్లు సిద్ధపరుచుకున్నాడు, బాణాలు సిద్ధపరుచుకున్నాడు, కత్తి సిద్ధపరిచాడు నీ కొరకు. ఆయన చాలా పదునుగా పెట్టాడు, ఆయన పెడుతున్నాడు. ఆయన ఎంత తేలిగ్గా ఎంచున్నావు, ఎంత తేలిగ్గా ఎంచున్నావు. 7వ కీర్తన 14 వచ్చు. పాపమును కనుటకు, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. నీ ఇష్టం వచ్చినట్లుగా పాపం చేసేసి ఏమి కాదనుకుంటున్నాడంటూ మాత్రాన ఆయన ఊరికినే ఉంటాడు. ఆయన పాపి ఎలా ఉన్నాడంటే ప్రసవ వేదన పడుతున్నాడు కనడానికి. అంత తేలిగ్గా నేను వదిలేస్తాడు అనుకుంటున్నావేమో. ఇంకా చేటును గర్భమున ధరించిన వాడై, చేటును గర్భమును ధరించిన, ఏదో గర్భం వచ్చేద్దాం అనుకుంటున్నావు నువ్వు, నీకు వచ్చేది చెడు రాబోతుందేమో అనుకుంటున్నావు. నీ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం తక్కువ అనుకుంటున్నావు నువ్వు. చేడును గర్భమును ధరించి అబద్ధమును కని ఉన్నాడు. అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. దానిని ఇంకా లోతు చేశావు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. నీవే పడిపోతావు. మళ్ళని ఎడల అక్కడేముంది, మళ్ళని ఎడల ఒకడు రిపెంట్ అవ్వకపోతే పర్యవసానము నువ్వు అనుభవించవలసింది. ప్రతి దానికి నువ్వు పశ్చాత్తాపడాలి. ప్రతి చిన్న వ్యవహారమునకు నువ్వు పశ్చాత్తాపడి తీరవలసింది. 17వ వచనం, యెహోవా న్యాయము విధించువాడని. అది గుర్తించుకో. యెహోవా చెప్పండి, న్యాయమును విధించువాడు. నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది తెలుసుకోండి. దావీదు చివరికి అది తెలుసుకోలేదు. యెహోవా న్యాయమును విధించేవాడు. అప్పుడు ఆయనకి నెమ్మది వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. 2వ వచనం 28వ అధ్యాయం యెషయా గ్రంథం. మీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు, నీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ఖండితంగా నియమించాడు ఆయన. భూమి అందంతటా ఇప్పుడు జరిగేది అది. ఎవరూ తప్పించుకోలేరు. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సందులో మరల్దాం, పశ్చాత్తాపడు. ఎక్కడెక్కడైతే నువ్వు సులువుగా దేవుని యొక్క తీర్పుని ఎంచుతున్నావు, ఆయన సందులో తగ్గించుకొని యేసయ్యా నన్ను క్షమించు, ఇదిగో నేను నీ ఎదుట సాష్టాంగ పడుతున్నాను, నేను నీ ఎదుట గర్వంగా ఉండలేను. ఆయన తగ్గించుకుంటే నీ కష్ట సమయంలో ఎలా నేను తప్పిస్తాడో నీవే చూస్తావు. అనేకసార్లు ఎంత హింసించబడుతున్నాడు దావీదు. చివరికి దేవుడు తిరిగి తన రాజ్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే న్యాయం విధించేవాడు ఆయన. ప్రతి విషయంలోనూ దేవుడు నీకు సహాయం చేయగల సమర్థుడు. ఆయనను నువ్వు ఆశ్రయంగా తీసుకుంటే ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మాకు అనుగ్రహించిన నీ వాక్యం కొరకు నీకు వందనాలు. మీరే మాకు ఆశ్రయమై ఉన్నారు. మా కష్ట సమయంలో, ఓ తండ్రి, బాధలలో, ఇక్కట్లలో మిమ్మల్ని దావీదు వలె ఆశ్రయించగలట కృప చూపించి నడిపించండి. మాకు ఆశ్రయ దొరకము నీవే, మమ్మల్ని బలపరచువాడు నీవే. ఓ తండ్రి, నీ ఆత్మ మాలో పనిచేయుచున్నప్పుడు
ఏమాత్రం కూడా మాకు నిర్లక్ష్యం రాకున్నట్లుగా నీ సన్నిధిలో ప్రభావ ఏ రీతిగా పూర్తిగా మరలి నీ సన్నిధిలో పశ్చాత్తాపడాలో ఈ ప్రియులకు మీరు నేర్పించి నడిపించు. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు తోడుగా ఉంది. కష్టములలో నిష్ఠూరములలో ఆయనను సంతోషంగా వెంబడించి ఆశ్రయ దుర్గమైనటువంటి యేసును ఆశ్రయించుటకును ఆయనలో నెమ్మది అనుభవించుటకును తన కృపను మెండుగా మనకు దయచేయను గాక. ఆమేన్.